చేసింది. ఇప్పటికే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును విచారిస్తున్న సిబిఐ కవితను అరెస్టు చేసింది. ఇప్పటికే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను ఇంతకు ముందే సిబిఐ అధికారులు అధికారికంగా అరెస్టు చేశామంటూ కూడా దాన్ని ధృవీకరించి హెడ్ క్వార్టర్స్ కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. సిబిఐ కవితను విచారించడం ఇది రెండోసారి తిహార్ జైల్లో. మొదట శనివారం నాడు సిబిఐ అధికారులు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితని విచారించినటువంటి విషయం తనే స్వయంగా కోర్టుకి హాజరయ్యేటువంటి సమయంలో శనివారం నాడు సిబిఐ అధికారులు తనని ప్రశ్నించారు. ఆ విషయాన్ని నేను వివరాలు కూడా అందజేశానంటూ కూడా చాలా స్పష్టంగా కవిత ఆ విషయాన్ని కూడా పేర్కొనింది. మళ్లీ ఈ రోజు విచారణ పేరుతో తిహార్ జైలుకు వెళ్లినటువంటి సిబిఐ అధికారులు ఇమీడియట్ గా క్వశ్చనేర్ అంటే విచారించేటువంటి ప్రశ్నించేటువంటి టైంలోనే కవితను ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఆ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి, సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి, కోర్టుకి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలకు, స్థానిక పోలీసులకు కూడా కవితను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇంతకు ముందే సిబిఐ అధికారులు తిహార్ జైలుకి చేరుకొని తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. మరి కాసేపట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక మీడియా నోటు కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొదట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంటే ముందుగానే లిక్కర్ పాలసీ కేసులో రంగంలోకి దిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు అందించింది. మొదట సిబిఐకి మాత్రమే, సిబిఐ మొదట రంగంలోకి దిగింది, విచారణ చేపట్టింది, నిందితుల యొక్క వివరాలన్నీ కూడా సేకరించింది, ఆ కేసులో నోటీసులు అందజేసింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. అదే కేసులో కొంతమందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అరెస్ట్ చేసింది. కొంతమంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ పనిష్మెంట్ లో ఉన్నారు, కొంతమంది సిబిఐ ఆధీనంలో ఉన్నటువంటి పనిష్మెంట్ లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను మొదట అరెస్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ కస్టడీలో ఈరోజు విచారణ పేరుతో వెళ్లినటువంటి సిబిఐ అధికారులు క్వశ్చన్ చేస్తుండగా కవిత దానికి సమాధానం ఇస్తున్నటువంటి వెంటనే దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు దీంట్లో కుట్ర దాగి ఉంది, ఆ కుట్రలో మీరు భాగస్వాములై ఉన్నారు, దీంట్లో ప్రధానంగా మీ పాత్ర కనబడతా ఉంది, మీరు ఈ మార్గదర్శకాలు, ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి వివిధ రాష్ట్రాలతో కూడినటువంటి ముడిపడి ఉన్నటువంటి రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తల్ని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ అందరినీ కూడా ఇక్కడి నుంచిగా మీరు ప్రధానంగా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి దానికి సౌత్ గ్రూప్ గా పేరు ఏర్పాటు చేసి కర్ణాటకలో, బెంగళూరులో, ఢిల్లీలో అనేక సార్లు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో మీరు కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి నిందితురాలు, మీరు సిబిఐకి సహకరించాల్సిందే అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిబిఐ అధికారులు నేరుగా జైల్లో ఉన్నటువంటి కవితని అదుపులోకి తీసుకుని మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. మొన్న 3 రోజుల క్రితం కవిత 4 పేజీలతో కూడినటువంటి ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సిబిఐ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. సిబిఐ అధికారులు అడిగిన విధంగానే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా నేను హ్యాండ్ ఓవర్ చేశాను, తన ఫోన్లన్నీ కూడా సమర్పించాను, బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఇచ్చాను, నా తాలూకు ఉన్నటువంటి ప్రాపర్టీ వివరాలన్నీ కూడా అందజేశాను. అయినప్పటికీ సిబిఐ అధికారులు నా పైన తప్పుడు అభియోగాలు మోపుతా ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇచ్చింది, మొబైల్ ఫోన్స్ ఇచ్చింది, కానీ అవన్నీ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేసి ఇచ్చింది, డిలీట్ చేసి ఇచ్చింది, దాంట్లో ఉన్నటువంటి డేటానంతా కూడా కవిత తొలగించింది అంటూ కూడా సిబిఐ అధికారులు తనపైన తప్పుడు ఆరోపణలు మోపుతా ఉన్నారంటూ కూడా తను రాసినటువంటి 4 పేజీలలో సిబిఐ గురించి ప్రత్యేకంగా ఈ అంశాలు తెరపైకి తీసుకొచ్చింది. ఆ విషయాలన్నీ కూడా మీడియాకు తెలిసే విధంగా దాంట్లో లేఖలు పొందుపరచడం జరిగింది. అది రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్, ఈ కేసు వాదనలు వింటున్నటువంటి న్యాయమూర్తికి ఆ లేఖ అందించాల్సి ఉంది. కానీ న్యాయమూర్తి కవిత యొక్క వాదనలు పట్టించుకోకపోవడము, అనుమతించకపోవడంతో మీడియాకు ఆ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4 పేజీలతో కూడినటువంటి లేఖలో అనేక అంశాలు దానిపైన ప్రస్తావనకు తీసుకొచ్చింది. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా ఉన్నాను,
అన్ని అడిగిన విధంగా వివరాలు అందజేస్తా ఉన్నాను, ఎప్పటికప్పుడు హాజరవుతా ఉన్నాను, బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చాను, తన వ్యక్తిగత మొబైల్ ఫోన్స్ ఇచ్చాను, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాను. స్వయంగా బీజేపీ పార్టీ నాయకులే పార్లమెంటు సాక్షిగా ఎవరైతే మా మాట వినకపోతే, అంటే బీజేపీ చెప్పినటువంటి మాట వినకపోతే మీ ఇంటికి సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు వస్తాయి, సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఈ రకంగా కవిత ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆ లేఖలో కూడా పొందుపరచడం జరిగింది. బ్యాంకు వివరాలు, సెల్ ఫోన్ వివరాలు, తన పైన మోపినటువంటి అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధింపులు, మహిళను కేసుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి కూడా రాత్రి వరకు విచారించినటువంటి అంశాలన్నీ కూడా ఆ లేఖతో పొందుపరుస్తూ ఈ 4 పేజీల లేఖను కూడా కవిత రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. జైల్లో కూడా మళ్ళీ కవిత కస్టడీలోకి కావాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు మాపో ఆ కస్టడీ పిటిషన్ పై విచారణకు వచ్చేటువంటి టైంలోనే మళ్ళీ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీంట్లోకి ఎంటర్ అయ్యి సిబిఐ కవితను అరెస్టు చేస్తా ఉన్నాము అధికారికంగా అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ కవితను ఇంతకుముందు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో తిహార్ జైలు నుంచి సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఏర్పాట్లు కూడా సాగుతా ఉన్నాయి. ఇప్పటికే స్థానిక పోలీసులకు కూడా సమాచారాన్ని అందజేశారు. ఆ ప్రాంగణంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, ఢిల్లీలో ఉన్నటువంటి కవిత అభిమానులు గాని, తమ ఫాలోవర్స్ గాని ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా, అక్కడ నిరసనలు తెలియజేయకుండా, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయకుండా తిహార్ జైలు నుంచి మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టుకి కవితకు తరలించేటువంటి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. 144 సెక్షన్ విధించేటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కవిత అరెస్టు తర్వాత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ క్యాడర్ నాయకులు, సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కవిత లీగల్ టీము, తన పర్సనల్ గా ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా కవితకు ఏ టైంలో బెయిల్ వస్తుందో ఇమీడియట్ గా ఇక్కడి నుంచి కవితని హైదరాబాద్ తీసుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి పెద్ద మొత్తంలో కవిత సంబంధించినటువంటి సమీప బంధువులు, పార్టీ నాయకులందరూ కూడా అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సిబిఐ అరెస్ట్ అనగానే వీరందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా, ఢిల్లీ రాజధానిలో మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఇది కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసులు, రాజకీయంగా దెబ్బతీసే. రవితేజ, మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు లైన్ లో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం. పుల్లారావు గారు చెప్పండి. అంటే ఈ టైంలో కవిత అరెస్ట్ పై మీరు ఏ విధంగా స్పందిస్తారండి? అంటే సిబిఐ ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మీ ఆర్గ్యుమెంట్ ఏంటండి? మీ ఆర్గ్యుమెంట్ ఏంటండి? ఆర్గ్యుమెంట్ ఏంటంటే మొన్న కోర్టు సిబిఐ ఆమెని ప్రశ్నించవచ్చని ఇచ్చారు కదా, కోర్టుకి వెళ్ళి ఆప్ చేయండి అంటే ఆగలేరు కదా. సో కోర్టు పర్మిషన్ ఇచ్చింది సిబిఐకి ఆమెను జైల్లోనే ప్రశ్నించమని. అంటే కోర్టు కొన్ని డాక్యుమెంట్స్ చూసి ఎవిడెన్స్ ఉన్నది, తప్పకుండా చేయాలని కోర్టు నిర్ణయానికి వచ్చింది కాబట్టి దాని మీద సిబిఐ అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిబిఐ అరెస్ట్ గా వెళ్ళి మళ్ళీ కోర్టుకి వెళ్ళి బెయిల్ అడిగొచ్చు. సిబిఐ తప్పుగా చేశారు అనవచ్చు. ఎప్పుడైతే సిబిఐకి కోర్టు అథారిటీ ఇచ్చిందో ప్రశ్నించమని, మనం ఆటోమేటిక్ గా గమనించవలసింది ఏంటంటే సిబిఐ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ సెలవు, రేపు సెలవు, శనివారం సెలవు, ఆదివారం సెలవు, 4 రోజులు కోర్టు హాలిడేస్ ఉన్నది. సో ఆ సోమవారం వరకు తప్పకుండా కోర్టు నుంచి బెయిల్ వచ్చే వరకు అక్కడే ఉండాలి. సో తప్పకుండా ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ముఖ్యమంత్రి అంటే పెద్దపల్లి పుల్లారావు గిల్టీ ఇన్నోసెంట్ అని మాత్రం అంటలేదు. ప్రాసెస్ ఏమిటంటే ముఖ్యమంత్రి ఢిల్లీ జైల్లో ఉన్నది కదా ఈ కేసు మీద. ముఖ్యమంత్రి ఢిల్లీ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు జైల్లో ఉన్నారు. సో అందువల్ల ఆమె లింక్ వచ్చింది కాబట్టి ఇవన్నీ వాడుకుని మాకు సాక్ష్యాలు ఉన్నారు, మాకు ఇవన్నీ ఉన్నారు అని చెప్పారు. అదే కాకుండా ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా. మన కేజ్రీవాల్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ఏమన్నదంటే ఇదంతా తప్పు, నా మీద ఎవరో చెప్పి అప్రూవర్ అంటే వాళ్ళ పక్కన తిరిగిన వాడు చెప్పాడు, అందువల్ల ఎంత దొంగ స్టేట్మెంట్స్ అంటే కోర్టు మందలు ఇచ్చింది. నువ్వు ఇది ఎప్పటి నుంచో ప్రొసీజర్, ఇది ఒక జడ్జి తీసుకున్నది, ఇది కన్ఫెషన్ వాళ్ళ నుంచి, ఇది ఎవరో పోలీసు వాళ్ళు తీసుకున్నది కాదు అని చెప్పారు. సో కవిత మీద కూడా అలాంటి కేసే కదా. అప్రూవర్స్ చెప్పారు కదా. అప్రూవర్స్ అంటే 3-4 ఆవుతో వ్యాపారం చేస్తూ చెప్పారు. అది ఫ్యూచర్ లో ఆగుతాదా ఆగదా అది వేరే విషయం. ఇదంతా ఒక ఎవిడెన్స్ గా తీసుకుని అరెస్ట్ చేశారు సిబిఐ. సో ఆమెకి ఏం మిగిలింది? ఆమె మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి బెయిల్ కోసం.
కోర్టుకి వెళ్తే బెయిల్ చూడమంటారు. 10 రోజులు టైం ఇస్తారా, 20 రోజుల చూడాలి. సో సోమవారం వరకు ఆ కోర్టుకి వెళ్ళడానికి బెయిల్ కోసం లేదు. ఈ 4 రోజులు సిబిఐ అరెస్ట్ కింద కూర్చోవాలి జైల్లో. పుల్లారావు గారు, అంటే ఈ నెల 16 వరకు అంటే కవిత రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది ఈ నెల 16 తేదీన. అంటే ఈ నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 16 ఇది బెయిల్, 16 మళ్ళీ కోర్టులు ఓపెన్ చేస్తారు కాబట్టి అక్కడ కేజ్రీవాల్ చెప్తారా ఇవ్వరు. కేజ్రీవాల్ పరిస్థితి సోమవారం నాడు చీఫ్ జస్టిస్ కేజ్రీవాల్ కేసు వెంటన్నాడు. నిన్న కేసు చీఫ్ జస్టిస్ కోర్టు సుప్రీం కోర్టులో ఏమన్నాడంటే ఆ లాయర్లు మాదంతా తప్పే అరెస్ట్ అన్నాడు. సో సోమవారం నాడు తారీఖు ఇస్తా ఉన్నారు. సోమవారం వెంటాడా చీఫ్ జస్టిస్, ఇంకా కొన్ని రోజులు చేస్తాడా, అది చూడాలి. ఇప్పుడు కేజ్రీవాల్ కవిత ఈ లింక్ ఉన్నది కాబట్టి కేజ్రీవాల్ కేసు కొట్టేస్తే సుప్రీం కోర్టులో ఆమెకి బెనిఫిట్ వస్తాయి. బట్ కేజ్రీవాల్ కేసు కొట్టేస్తారా, కొట్టల, మనకి సోమవారం మంగళవారం తెలుస్తాయి. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. రవితేజ, పుల్లారావు గారు చెప్పింది మీరు విన్నారు కదా. అంటే ఈ కేసు తదుపరి ఎలా ఉండబోతుంది? రాజకీయ పరిణామాల ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేశారంటూ మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెలువడుతున్నటువంటి విమర్శలు, ఈ టైంలో కావాలని కవిత కంటెస్ట్ చేయకూడదని రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ బీఆర్ఎస్ విస్తరింపగాకూడదు, ఎక్స్పాన్షన్ అవ్వకూడదు, పార్టీ పెద్ద మొత్తంలో ఢిల్లీ వరకు రాకూడదు అనే ఉద్దేశంతో కవితను అడ్డు పెట్టుకుని కవిత ద్వారా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వర్షన్, రాజకీయ అనలిస్టుల వైపు నుంచి కూడా వస్తున్నటువంటి వాదనలు. మొదటి నుంచి కవిత కూడా చాలా స్పష్టంగా ఇది రాజకీయ కుట్రలో భాగంగానే తన పైన కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తన ఇన్వాల్వ్మెంట్ లేదు, తనకు ఆ సంబంధం లేదు, ఇప్పటి వరకు రాజకీయ పరంగా ఎలాంటి లబ్ధి నేను పొందలేదు, దీంట్లో అనవసరంగా తనని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు, ఎవరో బయటి వ్యక్తులు ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని, వాంగ్మూలాన్ని ఆధారం కింద చేసుకుని నన్ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. నేను దీనిపైన కోర్టుకి ఆ వివరాలు అందజేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాను, జడ్జి నాకు అనుమతి ఇవ్వట్లేదు, అందుకే ఈ 4 పేజీలతో కూడినటువంటి లేఖను అందజేస్తా ఉన్నాను. జైల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, తనపైన నమోదైనటువంటి అభియోగాలు, ఆరోపణలు, కేసులు, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా 4 పేజీల కూడినటువంటి లేఖను అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ ఈ రోజు ఎంటర్ అయింది. సిబిఐ క్వశ్చన్ చేస్తుంది. రైట్, రవితేజ మీరు అందుబాటులో ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మనతో పాటు అరుణ్ కుమార్ అడ్వకేట్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారండి. అరుణ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సరే, టెక్నికల్ గా నెక్స్ట్ తదుపరి ఎలా ఉండబోతుంది ఇది? సార్, అందరూ ఈడీ కేసు సిబిఐ కేసు ఒకటే అనే భ్రమలో ఉన్నారు. కానీ చేసిన తప్పులకు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిబిఐ కావచ్చు, దేశ భద్రతకు సంబంధించి ఉంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, పిఎంఎల్ఏ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా యూఏపీఏ యాక్ట్ కూడా, దీంట్లో ఎవరైనా తీవ్రవాదులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే యూఏపీఏ యాక్ట్ కూడా అప్లికబుల్ అయిపోయి ఇంకో కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఎవరితోనే అసోసియేట్ అవుతున్నాం అనేది బిజినెస్ చేసేప్పుడు ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే. ముఖ్యమంత్రి కూతురా, ఒకప్పుడు ముఖ్యమంత్రి కూతురు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కూతురు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసేప్పుడే సమస్యలు మీదికి వస్తున్నాయన్నప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అసోసియేట్స్ ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే వాళ్ళతో పాటు మిగతా కేసుల్లో కూడా వాళ్ళతో వ్యవహారం చేస్తే, దేశాలు దాటితే, మనీ లాండరింగ్ అంటే తప్పుడు మార్గాల్లో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి చూపించే ప్రక్రియలు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు అవి మల్టిపుల్ అఫెన్సెస్ కింద వస్తాయి. ఒక్కో ఆర్గనైజేషన్, గవర్నమెంట్ వింగ్ ఒక్కొక్క కేసును డీల్ చేస్తుంది కాబట్టి అన్ని కోర్టులకు ఇప్పుడు తిరగాల్సి వస్తుంది సార్. రైట్, మీతో పాటు మళ్ళీ డిస్కస్ చేయడానికి మా ప్రతినిధి రవితేజ కూడా ఉన్నారండి. రవితేజ, మనీ లాండరింగ్ అనేది ఈడీ పరిధిలోకి వస్తుంది, సిబిఐ పరిధిలోకి మాత్రం కుట్ర కాన్స్పరెన్సీ పరిధిలోకి వస్తుంది. దీన్ని విడివిడిగా చాలా మంది ప్రజలు లిక్కర్ కేసు అనగానే 2 దర్యాప్తు సంస్థలు కూడా అరెస్టు చేయొచ్చేమో,
ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి సెక్షన్స్ ఉంటాయి. ఈ రెండు కేసులలో కూడా ఒకే శిక్ష పడుతుందేమో అనుకుంటున్నారు. కానీ ఈడీ ప్రాసెసింగ్ ఒక రకంగా ఉంటుంది, ఈడీ కేసు నమోదు ఒక విధంగా ఉంటుంది, సిబిఐ నమోదు చేసినటువంటి కేసు ఒక విధంగా ఉంటుంది. సో దీంట్లో సిబిఐ అనేది ఈ కేసుకు సంబంధించి, లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అసలు ఈ అంశం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దేని ద్వారా స్టార్ట్ అయింది, ఎలా కవితకు సంబంధించి సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి రవితేజ. సార్ ఇప్పుడు దీంట్లో ఈడీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈసీఐఆర్ నమోదు చేసింది. ముందుగా ఈ కేసులో కవిత పైన సిబిఐ కేసు నమోదు చేసింది, దాంట్లో అక్యూజ్ కిందికి తేల్చింది. సిబిఐ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? అరుణ్ కుమార్ గారు సార్ చెప్పండి. హలో సార్ వినిపిస్తుందా నా వాయిస్? లైన్ లోనే ఉందండి. అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు సార్ చెప్పండి. హలో రవితేజ చెప్పండి. రైట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రొసీడింగ్స్ ఒక రకంగా ఉంటాయి, సిబిఐ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఒక రకంగా ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఈ లిక్కర్ పాలసీ కేసులో రూపాయి నుంచి మొదలుకొని కోట్లాది రూపాయలుగా ఇదంతా మనీ లాండరింగ్, పిఎంఎల్ఏ ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి ఈ కేసులు వస్తూ ఉంటుండే, పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా వస్తూ ఉంటాయి. అదే సిబిఐ విషయానికి వస్తే ఇది కుట్ర కోణంలో వస్తూ ఉంటుంది. మనీ కోణంలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సిబిఐ అనేది దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ. సిబిఐ సాధారణంగా చిన్న చిన్న వాటిపైన దృష్టి పెట్టదు, చిన్న కేసులో కూడా ఎవరిని అరెస్ట్ చేయదు, నోటీసులు అందజేయదు. లిక్కర్ పాలసీ కేసు అనేది దేశం రాష్ట్రాలతో కూడినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుల్లబొడిచేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసు కాబట్టి, ఆర్థిక వ్యవస్థను కోట్లాది రూపాయలుగా నష్టం చేకూర్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసు కాబట్టి దీంట్లో సరైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ కిందనే భావించి లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా సిబిఐకి ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ప్రతి ఏడాది పద్ధతిలో కాకుండా, ఒక ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా, ఒక సిస్టమేటిక్ గా కాకుండా ఈసారి మాత్రం, అంటే ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా ఈసారి లిక్కర్ పాలసీ వారికి అనుకూలంగా వారు చెప్పుకున్న విధంగా దేశవ్యాప్తంగా ఈ సిస్టమ్ అంతా కూడా అమెండ్మెంట్ రూపంలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసి దీనిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మొదట సిబిఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కూడా సిబిఐ రంగంలోకి దిగి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతా ఉంది. మొదట సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అందరికంటే ముందుగానే కవిత ఇంటికి వచ్చి, కవిత ఇంట్లో సుదీర్ఘంగా ఉదయం 11 నుంచి మొదలుకొని రాత్రి 6 గంటల వరకు కూడా కవితను సిబిఐ అధికారులు విచారించి అడిగినటువంటి ప్రతిదానికి సమాధానం ఇచ్చి ఇంట్లో కొంత టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సిబిఐ అధికారులు అప్పుడోనే కవిత ఇంట్లో ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా సీజ్ చేసి అక్కడి నుంచి కూడా ఢిల్లీకి తీసుకెళ్లారు. కవితకు సిబిఐ అనేక సార్లు నోటీసులు అందజేసింది, సిబిఐ కార్యాలయం ముందుకి రావాలని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పలుసార్లు కవితకు నోటీసులు అందజేసింది. ఎక్కడ కూడా కవిత రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇమీడియట్ గా సిబిఐ ఒక అనుమానితురాల కింద ఉన్నటువంటి కవితను అక్యూజ్డ్ కిందికి చేర్చి ఆ వివరాన్ని కవిత కూడా అందజేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ సాగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడము, విచారించాలి కవితను అంటూ కూడా ఆ నోటీసులు అందజేయడము, ఇమీడియట్ గా కవితను అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కవితను తీహార్ జైలుకి తరలించడము, మళ్లీ కస్టడీలోకి తీసుకోవడము, కస్టడీలో విచారణ చేపట్టడము, మళ్లీ మొన్న తనకిచ్చినటువంటి 14 రోజుల యొక్క కస్టడీ గడువు ముగియడంతో తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే కవితకు మళ్లీ 14 రోజులు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఈ నెల 23 వరకు కూడా జైల్లో ఉండాల్సిందే కవిత అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున వాదనలు వినిపించినటువంటి వెంటనే మెజిస్ట్రేట్ ఈ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిబిఐ మధ్యలో ఎంటర్ అయింది, మధ్యలో గ్యాప్ తీసుకుంది.
మళ్ళీ సిబిఐ తాజాగా ఎంటర్ అయ్యి కవితను విచారించడానికి తమకు అనుమతి కావాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు ఇమీడియట్ గా సిబిఐ కవితను విచారించవచ్చు అంటూ కూడా కొన్ని షరతులతో కూడినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కవితను విచారించేటప్పుడు మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉండాలి, మహిళా న్యాయవాది ఉండాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ షరతులు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు కవితను విచారించాలనుకున్నా ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకొని కవితను విచారించాలంటూ కూడా ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా కవిత పైన థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయకూడదు, వేధింపులకు పాల్పడకూడదు, తన పైన బల ప్రయోగాలు చేయకూడదు, ఎక్కడ కూడా హరాస్ చేసి బలవంతంగా స్టేట్మెంట్ తీసుకోకూడదు అంటూ కూడా సిబిఐ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మొన్న కోర్టు అనుమతి ఇచ్చినటువంటి వెంటనే గత శనివారం నాడు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత దగ్గరికి వెళ్లి కవితను సిబిఐ అధికారులు విచారించి ఆ విషయం కవితనే నేరుగా సిబిఐ అధికారులు విచారించారంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు తాజాగా సిబిఐ అధికారులు ఈరోజు క్వశ్చన్ చేస్తామంటూ కూడా అక్కడికి చేరుకొని సిబిఐ అధికారులు క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో ఇమీడియట్ గా కవితను విచారించాల్సి ఉంటుందంటూ కూడా తిహార్ జైల్లోకి వెళ్లినటువంటి వెంటనే కవితను విచారిస్తున్నటువంటి టైంలో అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఆ విషయం కూడా జరిగింది. 10 రోజుల కస్టడీకి సిబిఐ ఈ కేసు కోరేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. రేపు కోర్టు ముందుకు కవితను ప్రొడ్యూస్ చేసేటువంటి ఆధారాలు కనబడతా ఉన్నాయి. ఈ కేసులో బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయంటూ మాత్రం సిబిఐ ఇప్పటికే ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 10 రోజుల కస్టడీకి సిబిఐ కోరున్నట్టు మాత్రం సమాచారం అందుతుంది. రేపు కోర్టు ముందుకు కవితను ప్రొడ్యూస్ చేసేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. ఈ కేసులో ఆధారాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నాయంటూ కూడా సిబిఐ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. 10 రోజులు కస్టడీ కోరేటువంటి ఛాన్స్ ఉంది. కస్టడీ పిటిషన్ సిబిఐ అధికారులు ఈరోజు దాఖలు చేసేటువంటి ఛాన్స్ ఉంది. అంతకుముందు కవితను సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఇమీడియట్ గా సెకండ్ స్టెప్ లో భాగంగా కవితను 10 రోజుల పాటు కస్టడీ కోరేటువంటి అవకాశాలు ఉంది. కోర్టు ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తుందనే దాని వాదనల తర్వాత కోర్టు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. సిబిఐ ఇప్పటికే కవిత కుట్ర నేరానికి సంబంధించి, కుట్ర కాన్స్పరెన్సీకి సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలతో కవితను అరెస్ట్ చేశామంటూ కూడా అధికారికంగా మరి కాసేపట్లో సిబిఐ ఆ విషయాన్ని ధృవీకరించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. కవితను అరెస్ట్ చేశాము, కవిత విషయంలో తమకు సెక్యూరిటీ కావాలి, ఇక్కడ నుంచి కోర్టుకి తీసుకెళ్లేందుకు అక్కడ సిబిఐ తరఫున వాదనలు వినిపించేందుకు కూడా న్యాయవాదులు సిద్ధంగా ఉండాలి అనే ఒక విషయాన్ని కూడా ఇప్పటికే ఆ సమాచారాన్ని షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈడీ అరెస్ట్ చేసింది, సడన్ గా ఈడీ సిబిఐ ఎంటర్ అయింది, సిబిఐ కూడా అరెస్ట్ చేసిందంటే ఈ కేసులో కవితకు 6 నెలల వరకు ఎలాంటి బెయిల్ ఉండకపోవచ్చు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సిబిఐ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఏ ఒక్క నిందితుడికి ఇప్పటి వరకు 6 నెలల లోపు బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు లేవు. కొంతమంది కొన్ని సాకులు చూపుతూ, కొన్ని కారణాలు చూపుతూ, కొన్ని పెద్ద సమస్యలుగా చూపుతూ కొంతమంది బెయిల్ పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు. ఒక నిందితుడు తన భార్య ఆరోగ్యం బాలేదు, ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఐసీయూలో ఉందంటూ కూడా తను నిందితుడు పిటిషన్ ఇవ్వడము, కొంతమంది ఏమో తన కూతురు అనారోగ్యానికి గురైంది అంటూ, కొంత వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది, నానమ్మ చనిపోయింది అంటూ కూడా ఒకరు ఈ కేసు సంబంధించినటువంటి తాత్కాలిక బెయిల్ పొందడము. కవిత కూడా ఆ రకంగానే తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, దీనికి తన బాధ్యత ఉంది, కొడుకు పైన ఎగ్జామ్స్ రాపించి మోరల్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ గా నిలబడి 10th క్లాస్ ఎగ్జామ్స్ హై స్కోరింగ్ సంపాదించాల్సినటువంటి బాధ్యత తల్లిగా తన పైన ఉంది. తన కొడుకు ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ విషయాన్ని కన్సిడర్ చేసి అప్రూవ్ చేసి నాకు ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కోర్టు మాత్రం అవేవి హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచించకుండా కవితకు ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్షులని ఎలా ప్రభావితం చేయగలుగుతుంది, ఎలా సాక్షులను బెదిరించగలుగుతుంది, ఈ కేసులో సాక్ష్యాధారాలని తారుమారు చేయగలుగుతుంది, అప్రూవర్లని పూర్తిగా తన పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా ఈ రకంగా భయపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వలేమంటూ కూడా గతంలోనే కోర్టు ఆ విషయాన్ని తెలియజేసింది, బెయిల్ ని తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సాధారణ బెయిల్ ఈ నెల 20వ తారీఖున విచారణ చేపడతామంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. మధ్యలో కవిత కొన్ని స్పెషల్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. తనకు జైల్లో ఎలాంటి వసతులు కల్పించట్లేదు, తను అడిగినటువంటి బుక్స్ గానీ, పెన్స్ గానీ, బ్లాంకెట్స్ గానీ, కప్పుకోవడానికి వేసుకోవడానికి దుస్తులు గానీ, రెగ్యులర్ గా జ్యువెలరీస్ గానీ, గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ గానీ, రాసుకోవడానికి, చదువుకోవడానికి రామాయణం, మహాభారతం లాంటి బుక్స్ గానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తనకి జైల్లో కావాలి, ఆ జైల్లో ఆ సదుపాయాలు ఇవ్వట్లేదంటూ కూడా మళ్లీ కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు దానికి అనుమతి ఇచ్చింది. అవన్నీ సౌకర్యాలు కూడా ప్రస్తుతం కవితకు అందుతున్నాయి. సిబిఐ అధికారులు
ఈ టైంలో ఎంటర్ అయ్యి కవితను అరెస్ట్ చేశారంటే ఈ కేసులో ప్రధాన ముద్దాయి, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన నిందితురాలు కాబట్టి కవితను సిబిఐ ఇమీడియట్ గా జైల్లో ఉండగానే అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేయకుండా సిబిఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారంటే కవితకు ఎప్పుడైనా ఏ క్షణమైనా బెయిల్ వస్తే ఇక్కడ నుంచి కూడా తప్పించుకొని మళ్ళీ తెలంగాణ, హైదరాబాద్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్లి సిబిఐ అధికారులు కవితను అదుపులోకి తీసుకోవాలంటే పెద్ద టాస్క్, పెద్ద రిస్క్ తో కూడినటువంటి అంశం కాబట్టి ఇక్కడ నుంచి దాటకుండగానే కవితను అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో సిబిఐ అధికారులు జైల్లోకి వెళ్లి విచారిస్తున్నటువంటి టైంలోనే కవితని అరెస్ట్ చేసి అక్కడి నుంచి మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. సెకండ్ స్టెప్ కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. 10 రోజుల పాటు కవిత కస్టడీకి కావాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడమా లేదా రేపు ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి రేపు కవితని తీసుకెళ్లి కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 10 రోజులు కస్టడీ కావాలంటూ కూడా కోరడం అనేది మా అధికారులు దానిపైన సమాలోచనలు జరుపుతా ఉన్నారు, లీగల్ సలహాలు తీసుకుంటా ఉన్నారు. ఈ టైంలో జైల్లో ఉన్నటువంటి ఒక నిందితురాల్ని అరెస్టు చేస్తే ఎన్ని గంటల లోపు కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందనే దానిపై కూడా సిబిఐ అధికారులు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కవితనైతే కస్టడీలోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. అరెస్ట్ ని అఫీషియల్ గా మరి కాసేపట్లో డిక్లేర్ చేయనున్నారు. ఈ డిక్లరేషన్ కంప్లీట్ అయిన తర్వాత రేపు కవితను తీసుకెళ్లి ఉదయం 10-10:30 లోపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లో భాగంగా 10 రోజులు కస్టడీ కోరి 10 రోజుల కస్టడీ కవిత కావాలి, సిబిఐ కార్యాలయానికి కవిత రావాలి, సిబిఐ కార్యాలయంలోనే కవిత విచారిస్తామంటూ కూడా న్యాయవాదులు కోరుతారా, లేదా అదే తీహార్ జైల్లో సిబిఐ 10 రోజుల పాటు కస్టడీలో పెట్టి విచారణ చేపడతామంటూ కూడా ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తే దానికి కోర్టు అంగీకరిస్తుందా అనే దానిపై మాత్రం చూడాలి. కవితను ఎట్టకేలకు సిబిఐ అధికారులు అయితే అరెస్టు చేశారు. దీనిపై అఫీషియల్ అరెస్ట్ కు సంబంధించినటువంటి డిక్లరేషన్ మరి కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సందీప్, రవితేజ అంటే రాజకీయ కుట్రాన్ని కవిత ఆరోపిస్తున్నారు, సిబిఐ మాత్రం బలమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తుంది. అంటే దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఎన్నికల ముందు ఎక్కడికి దారితీస్తుంది? ఇట్లా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా? కవిత మొదటి నుంచి ఈ అంశంలో రాజకీయ పరమైనటువంటి కుట్ర ఇది. తనకు ఈ కేసుతో సంబంధం లేదు, రాజకీయ లబ్ధి పొందలేదు, ఏ నిందితులతో నేను ఆ పరిచయాన్ని ఏర్పాటు చేసుకోలేదు, ఇంత పెద్ద స్కామ్ తెలంగాణలో గానీ దేశవ్యాప్తంగా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇది కేవలం బిజినెస్ లో భాగంగా ఈ లిక్కర్ పాలసీ అనేది తమ చేతుల్లో ఉంటుంది, తమకు కూడా అధిక వాటాలు వస్తాయి, అధిక ఆదాయం వస్తున్న ఒక ఆలోచనతోనే దీంట్లో పెట్టుబడులు పెట్టాను. కానీ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది, దాంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇంత పెద్ద రెవెన్యూని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం నేను చేయలేదు అని కూడా మొదటి నుంచి చెప్పుకుంటా వస్తుంది. నిన్న కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఆవరణలో తనని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వెళ్లేటప్పుడు చాలా క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసింది, ఇది రాజకీయ కుట్ర, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, రాజకీయమైనటువంటి కేసు అంటూ కూడా కవిత గతంలోనే ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో 4 పేజీల కూడినటువంటి అంశం అంతా కూడా జడ్జి ముందు ఆ విషయాన్ని చెప్పదలుచుకుంది. కానీ జడ్జి అనుమతించకపోవడంతో ఆ 4 పేజీలతో కూడినటువంటి లేఖను మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది తన న్యాయవాదుల ద్వారా. దాంట్లో తన కొడుకు ఎగ్జామ్స్ అంశం ఒకటైతే ఇప్పటి వరకు బీజేపీ వ్యవహరించినటువంటి తీరు, ఎక్కువగా సిబిఐ, ఈడీ కేవలం బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకులపైనే ఈ కేసులు పెడతా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎవరు బీజేపీ మాట వినకపోయినా, బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసినా, బీజేపీని ఓడగొట్టి అక్కడ ఆ పార్టీలు అధికారంలోకి వచ్చినా, అక్కడ బీజేపీ సపోర్ట్ లేకపోయిన వ్యక్తులను మాత్రమే టార్గెట్ గా చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ప్రతిపక్ష నాయకులపైనే, విపక్షాలపైనే ఈ కేసులు ఎక్కువగా నమోదు చేసుకుంటా వస్తా ఉంది. ఇటీవలే నమోదు చేసినటువంటి సిబిఐ, ఈడీ కేసులన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలపైనే ఈ కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవేళ బీజేపీలో జాయిన్ అయినటువంటి వెంటనే ఆ విచారణ ఆగిపోతుంది, ఆ కేసులు ఆగిపోతా ఉన్నాయి, వారిపైన ఇన్వెస్టిగేషన్ ఆగిపోతా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ కేసులన్నీ కూడా కొట్టివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కవిత లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం కుట్రలో భాగంగా చేసినటువంటి కేసు, తన ఇన్వాల్వ్మెంట్ లేదు, రాజకీయ లబ్ధి నేను పొందలేదు, ఆర్థిక లబ్ధి నేను పొందలేదు, ఎక్కడ కూడా తను ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ ఇది కుట్రలో భాగంగా బీజేపీ తన పైన కేసులు నమోదు చేసి అనవసరంగా దీంట్లో ఇరికించి తనను అక్రమ అరెస్టు చేస్తూ ఉన్నారు అంటూ కూడా కవిత మొదటి నుంచి కూడా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా వస్తోంది. ఈ టైంలో సిబిఐ అరెస్టు చేయడం అంటే కవిత కీలక నిందితురాల కిందకే భావిస్తా ఉన్నారు సిబిఐ అధికారులు కూడా. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రిమాండ్ రిపోర్ట్ లో కింగ్ పిన్ గా లిక్కర్ పాలసీ కేసులో కవిత ఉంది, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, మనీష్ సిసోడియా ఉన్నారు, ఇంక ఇతర శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, మాగంట శ్రీనివాసు, మాగంట రాఘవ,
తరచుగా కవితకు చెందినటువంటి అనుచరులు, వ్యాపారవేత్తలు, బినామీలు, పిఏలు, అసిస్టెంట్ ఆడిటర్లు, అకౌంట్స్ ట్రాన్సాక్షన్ చూసేటువంటి వ్యక్తిగత సిబ్బంది, పర్సనల్ సిబ్బంది, కవిత భర్తను సైతం దీంట్లో నోటీసులు జారీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కార్యాలయానికి రావాలంటూ కూడా అనిల్కి కూడా ఈ నోటీసులు అందజేయడం జరిగింది. ఈ తరుణంలో సిబిఐ ఎంటర్ అయ్యి కవితను అరెస్ట్ చేసిందంటే మాత్రం 6 నెలల వరకు కవితను ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి కూడా వదలము, ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము బెయిల్ అడ్డుకుంటాము, బెయిల్ రానివ్వము అనే ఉద్దేశంతోనే దర్యాప్తు సంస్థలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కవితను అరెస్ట్ చేశారు కాబట్టి రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన తర్వాత 10 రోజుల పాటు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.